కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిద్ధమవుతున్న బీఆర్ఎస్. విద్యార్థి యువజన చైతన్య సదస్సుకు హాజరైన దేశపతి శ్రీనివాస్, వినోద్ కుమార్. కరీంనగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. మొక్కులు చెల్లించుకున్న కురుమ సంఘ భక్తులు. ఘనంగా జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవాలు. ఉత్సాహంగా ఆడిపాడిన ఇంజనీరింగ్ విద్యార్థులు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశానికి జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, జిల్లా అధికారులు సమావేశమయ్యారు. మే 3 నుంచి 5వ తేదీ వరకు బ్యాలెట్ ఓట్లు స్వీకరించాలని సూచించారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటింగ్ చేయాలని ఆదేశించారు. ఆయా రాజకీయ పార్టీలు ఆడియో, వీడియో, పాటలు ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా ఎంసీఎంసీ నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. This form 12 which is getting collected at the trading venue, and these form 12 should be segregated PC wise. So these form 12 should be segregated level. So based on the online database, the postal ballot preparation will be done. The DO whose district is being collected, or the ARO who's organizing the trading, the first trading will be squarely responsible, and this is what we have mentioned in the circular as well. Now these forms, I repeat once again, they have to be segregated PC wise and sent to the concerned RO. So once the process of grading and collection of these form 12 is over, please segregate these form 12 PC wise and send it to the concerned RO. The ROs are requested to prepare the postal ballots based on the online data which is received. Please don't wait for let us understand one form goes missing, but the data has come through the online system. Please prepare postal ballot for that and get in touch with the sponsoring ARO and tell them that this form has not come. Please send it again. But don't hold back postal ballot preparation once the data has come to you on the online system, because we will be monitoring the online system. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పడ్డ కష్టాలను యువతకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎక్కడ వచ్చేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత తమదేనన్నారు. కాళేశ్వరం జలాలతో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక రైతులు తల్లడిల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, బీఆర్ఎస్ పార్టీ వివిధ మండల అధ్యక్షులు, యువకులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వము మరి యువజన సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో దేశపతి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ గారు, ఇతడు రచయిత, కవి, మాట అన్నీ మాట్లాడగలుగుతారు, పాట పాడగలుగుతారు, చెప్పగలుగుతారు. కాబట్టి నాడు తెలంగాణ ఎట్లుండే, నేడు తెలంగాణ ఎట్లున్నది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యం, ఇవన్నీ కూడా చరిత్రలో కొంత విశ్లేషిస్తూ మరి ఆ యువతరానికి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 10 సంవత్సరాల తెలంగాణలో పడ్డ నీళ్ళు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎందుకు నీళ్ళు లేవు. అప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు కరెంట్ ఎందుకు లేదు.
అప్పుడు పెన్షన్లు ఉండే, ఇప్పుడు పెన్షన్లు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు బంధు ఎందుకు వస్తుంది? కాబట్టి మార్పు అంటే ఈ మార్పు కాదు మేము కోరుకున్నది, మెరుగైన మార్పు కోసం కోరుకున్నాం. మెరుగైన మార్పు అంటే చెడు వైపు కాదు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం పెట్టిపోతుంది, వెనుక పోతుంది, ముందుకు పోతలేదు, వెనుక పోతుంది. కాబట్టి నిన్నటి రేవంత్ రెడ్డి అప్పుల తెలంగాణ అన్నాడు. మరి ఇలా అప్పుల తెలంగాణ లేకపోతే ఆదాయం చెందుతున్న తెలంగాణ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇలా దేశంలో 2వ రాష్ట్రం జిఎస్టీలో 18% పెరగడం అంటే తెలంగాణకు గట్టి పునాది వేసిండు కేసీఆర్. కాబట్టి ఇదంతా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో సరైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. మళ్ళీ గులాబీ జెండా ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి ఆకాంక్ష ప్రజల్లో గట్టిగా ఉన్నది. తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలుస్తాం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూరు నియోజకవర్గంలోని మొత్తం 6 మండలాల నుంచి నవ యువకులను విద్యార్థులను ఎన్నుకొని వారికి ఒక చైతన్య సదస్సు అనే పేరు పెట్టుకున్నది ఈ వేదికకు. దేశపతి శ్రీనివాస్ గారితో గత చరిత్ర, ఈ రోజు ఈ ప్రభుత్వం తీరు, రేపు ఏ విధంగా మనం ముందుకు పోవాలి, వినోద్ కుమార్ గారిని గెలుచుకుంటే మనకు జరిగే లాభాలు ఏమున్నాయి, వారి యొక్క విలువలు ఏమున్నాయి, మరి వినోద్ కుమార్ గారి చరిత్ర ఏంది, మరి ఎటువంటి వ్యక్తిని మనం పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిపించుకోవాలనే అంశాలతోటి అనేకమైనటువంటి పాత కొత్త అంశాల మీద ఇవాళ దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మా రశ్మి గారు వచ్చి మా యొక్క యువకులను చైతన్యపరిచారు. ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వానాకాలం రబీ కొనుగోళ్లపై మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు సాఫీగా జరిగేలా మిల్లర్లు సహకరించాలని పమ్మేల సత్పతి అన్నారు. ధాన్యం కొనుగోలులో ఖచ్చితంగా FAQ ప్రమాణాలను పాటించాలని తెలిపారు. జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, DSO గౌరీశంకర్, పౌర సరఫరాల అధికారి రజనీకాంత్, ASO సురేష్, రైసు మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగరంలోని పలు ప్రాంతాల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్, కుర్మవాడలో సైతం బోనాలు చేపట్టారు. కుర్మ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బోనాలకు ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జ్ పుల్లా కార్తిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నెత్తిన బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కుర్మవాడ నుంచి జ్యోతినగర్ పోషమ్మ ఆలయం వరకు పాదయాత్రగా బయలుదేరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హైకోర్టు జడ్జ్ పుల్లా కార్తిక్ ను శాలువాతో సత్కరించారు. ప్రతి ఏటా కుర్మ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుపుకుంటున్నామని జిల్లా కుర్మ సంఘ మహిళా అధ్యక్షురాలు కర్రె పావని అన్నారు. ఉగాది పండుగ ముందు గ్రామ కాపలా అయినటువంటి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారమని తెలిపారు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జ్ పుల్లా కార్తిక్ తో పాటు కుర్మ సంఘ ప్రతినిధులు కర్ర బీరయ్య, కర్రె రాజమల్లు, మహిళా సంఘ అధ్యక్షురాలు కర్రె పావని, రవి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ కన్నుల పండుగ జరిగింది. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం, పోచమ్మ తల్లికి ఉగాది ముందు వేసే పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతినగర్ కుమ్మవాడలో ప్రతి సంవత్సరము పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి ఆ బోనాలు సమర్పించి కళ్ళు శాఖలు సమర్పించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని మనసు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన ఇట్టి ఉత్సవాలకు మాజీ డిఆర్ఎంఎల్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎన్ఐటి విభాగం ప్రొఫెసర్ ఆర్బిబి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మధుసూదన్ రెడ్డి, ఎన్ఐటి సిఎస్సి విభాగం ప్రొఫెసర్ ఆర్బిబి సుబ్రహ్మణ్యం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాలను నడుపుతున్నామని జ్యోతిష్మతి కళాశాలల చైర్మన్ జువాడి సాగర్రావు అన్నారు. అందుకోసం కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీ జువాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ కెఎస్ రావు, అకాడమీ ఆడిట్ డీన్ పికే వైశాలి, డీన్ స్టూడెంట్ అఫై సంపత్ రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I don't want to take too much of your time, but I wanted to convey certain things to you. In fact, my talk I want to divide into two parts. A little bit of technical discussion about how technology trends are evolving, and also we'll explore how things have changed from when I was a student to when you are a student. How things are easier for you, and at the same time how things are difficult for you. ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చిన ఎంతో మంది నానా మాట్లాడున్నారు, ఆయన వచ్చుకున్నాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎంచుకున్నందుకు ఈరోజు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్ వెళ్ళిపోయారు, కానీ నేను ఇక్కడ ఆగిపోయాను. మరి అదృష్టం నాకు మీరు అందరూ కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పనిచేసిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. స్పెషల్లీ బాయ్స్ ఏమనుకోవద్దు, కానీ స్పెషల్లీ గర్ల్స్. అలాంటి సెక్రటరీ చెప్పాడు, నేను కూడా చాలా మ్యాక్సిమం ప్రయత్నం చేసి దీన్ని ఇప్పుడు ఈ లెవెల్ ఇచ్చాను, ఈ లెవెల్ తీసుకోవటాను. యూనివర్సిటీ తోటి రూరల్ ఏరియాలో ఉన్న మనము ఇన్వాల్వ్ చేసుకోవడము చాలా ఆనందోత్సవం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ వితౌట్ కన్సల్టెంట్ డైరెక్ట్ గో టు అడ్మిషన్స్ యూఎస్ఏ. ఇంకా చాలా శ్రద్ధ పెట్టి కాలేజీ మీద కాలేజ్ మీ మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ తల్లిదండ్రుల భాగములను అర్థం చేసుకుంటూ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలని నేను నా విన్నపం. నాది 12వ సంవత్సరం అవుట్గోయింగ్ బ్యాచ్ సార్. నా చెల్లె, నేను ఆస్ట్రేలియా ఉన్నాను, నా చెల్లె యూఎస్లో ఉంది. అదంతా మీ డిసిప్లిన్ అని చెప్తే నా కళ్ళకు నేను కాదు, నేను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాను. అంటే మీరు ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని నన్ను మర్చిపోకుండా ఉంటారన్న ఉద్దేశంగా మీకు చెప్పుతూ కాలేజీని ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తానని మీకు ప్రగాఢ
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ అన్నారు. నగరంలోని శివాని డిగ్రీ కళాశాలలో నగర ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో నగర మహాసభ నిర్వహించారు. సంక్షేమ హాస్టల్స్ లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సైతం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ తో పాటు జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, అధ్యక్షులు అరవింద్, నగర అధ్యక్షులు ఈషత్, నాయకులు భోగేష్, శివమణి, రాకేష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పాఠశాల ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఆ 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఈరోజు రాబోయే రోజుల్లో ఉంటున్నది. ఆ 10 కిలోమీటర్ల గవర్నమెంట్ స్కూల్ పెడతారు. అది 10 కిలోమీటర్ల ఈరోజు కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ వెరాసిటీ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ పెడతారు ఆ 10 కిలోమీటర్లో. అప్పుడు వాడు ఏం చేస్తాడు, 10 కిలోమీటర్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ పెడితే వాడు బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తాడు. అది బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తే గ్రామం నుండి ఒక మండలం నుండి ఒక డివిజన్ పోవాలంటే 25-30 కిలోమీటర్లు ఉన్నాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ 30-40 కిలోమీటర్ల దూరంలో ఈరోజు మండలాలు ఉన్న పరిస్థితి ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో కనీసం బస్ సౌకర్యం లేని పరిస్థితి ఇప్పటికీ కింది స్థాయిలో ఉన్నాయి. అంటే ఈ రోజు అక్కడ ఉన్న ప్రైమరీ సెంటర్లు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ రోజు 5వ తరగతి ఉన్న ప్రైమరీ స్కూల్ అంటే మనం ఏదన్నా ఒక వెహికల్, ఏదైనా ఆటోలో లేకుంటే సైకిల్, ఏదైనా ఎడ్ల బండ తీసుకుపోయి రోజు స్కూల్లోకి వెళ్ళి డ్రాప్ చేయాల్సిన అవసరం ఈరోజు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.